మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. గత 2-3 రోజులుగా గొడ్డలి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి పైన అవాకులు చవాకులు మాట్లాడుతూ అదేదో ప్రపంచం బద్దలైపోయింది, కనీవిని ఎరగని రీతిలోన అవినీతి జరిగిందని చెప్పి తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ను పట్టుకొని వైసీపీలో ఉన్నటువంటి చిన్న చితక నాయకులు అందరూ కూడా మెగా డిఎస్సి పైన మాట్లాడుతుండటం సిగ్గుచేటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయ్యా, వైసీపీ నాయకులకు నేను ఒకటే తెలియజేస్తున్నా, మెగా డిఎస్సి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019కు ముందు ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాను, మెగా డిఎస్సిని విడుదల చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ రోజు కూడా డిఎస్సి పైన ప్రకటన చేయలేదు. ఏ సంవత్సరం కూడా ఆయన జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఇది ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎంతో ఆశతో ఆయన్ని అధికారంలోకి తెచ్చిన తర్వాత చాలా బాధపడుతూ ఈయన్ని ఇంక ఇప్పుడు ఉండకూడదు, ఈయన్ని ప్రతిపక్షం కంటే హీనమైన స్థాయికి దించేయాలని లక్ష్యంతో నిరుద్యోగులు అందరూ కూడా కూడబలుపుకొని ఆయన్ని అధికారం నుండి తొలగించారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ గారు, మా పవన్ అన్న గారు ఏదైతే 2024లో మేము హామీ ఇచ్చామో, మెగా డిఎస్సి పైన ప్రకటన చేశామో, దానివల్ల మేము అధికారంలోకి వచ్చిన రోజే మొదటి సంతకంగా మెగా డిఎస్సి పైన మేము సంతకం చేసి మెగా డిఎస్సిని కూడా నిర్వహించడం జరిగింది. ఆగస్టు 2వ తారీఖున 2025 నియామక పరీక్ష అంటే మెగా డిఎస్సి పరీక్షను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 22వ తారీఖున రాసిన అభ్యర్థుల పూర్తి వివరాలు, వారికి వచ్చిన మార్కులు, ర్యాంకుల ఆధారంగా పబ్లిక్ డొమైన్లో కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 15వ తారీఖున ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవ్వండి అని చెప్పి పరిశీలించిన తర్వాత ఫైనల్ రిజల్ట్ని సెప్టెంబర్ 15వ తారీఖున ప్రకటించడం జరిగింది. ఇది మా నిబద్ధత. ఇది మేము నిరుద్యోగుల పట్ల చూపిస్తున్నటువంటి గౌరవం. మీ మొహాలు ఏ రోజైనా డిఎస్సి నిర్వహించింటే కదా అసలు డిఎస్సి అంటే ఏ విధంగా నిర్వహించాలని తెలిసేది. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా చేసింటే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిండేది. డిఎస్సి నిర్వహించాలా, ఏమి చేయాలా, కానీ మా లోకేష్ అన్నికి వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఈరోజు ఎవరైతే 16,347 మంది డిఎస్సి ఎగ్జామ్ రాసి టీచర్లుగా నియమింపబడ్డారో వాళ్ళని అడిగి చూడండి డిఎస్సి ఏ విధంగా నిర్వహించారో అని చెప్పి. వాళ్ళని అడిగి చూడండి మా లోకేష్ అన్న ఏ విధంగా ఈ పరీక్షను నిర్వహించాడో, ఎంత నిబద్ధతతో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చాడో అనేది వాళ్ళకు తెలుసు. మా లోకేష్ అన్న ఈరోజు దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయన్న కుళ్ళుతోన వైసీపీ నాయకులు మా లోకేష్ అన్నను టార్గెట్ చేసి ఎంతో పవిత్రమైన ఈ విద్యాశాఖ మినిస్టర్గా ఆయన ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోతుంది. ఎంతో కాలంగా విద్యా దాంట్లోన గవర్నమెంట్ స్కూల్లోన పరీక్షలు నిర్వహిస్తూ ఎవరికైనా ర్యాంకులు వచ్చినా కూడా వాళ్ళని ఎటువంటిగా చూసేవాళ్ళు కాదు. కానీ ఫస్ట్ టైం సగర్వంగా అని చెప్పి అన్ని పత్రికల్లోన విద్యార్థులు, గవర్నమెంట్లో చదువుతున్నటువంటి విద్యార్థులని ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళందరూ ఏదైతే వచ్చారో అన్ని పేపర్లోన వాళ్ళు ఫోటోలు వేసి వాళ్ళకి మంచి గౌరవంగా కల్పించినందుకు ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. అది మా లోకేష్ అన్న నిబద్ధత, అది మా లోకేష్ అన్న కమిట్మెంట్. ఇవన్నీ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులు అందరూ కూడా లోకేష్ గారిని గౌరవిస్తున్నారు, లోకేష్ గారు ఎంట ఉన్నారనే అక్కసుతోన ఒక సంవత్సరం కాలం పూర్తయినటువంటి డిఎస్సి పైన గత 2-3 రోజులుగా
తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్టును పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి అక్రమంగా జరిగింది, డిఎస్సిలో అన్యాయాలు జరిగాయి, డిఎస్సి సక్రమంగా నిర్వహించలేదు అని చెప్పి ఈరోజు బాధపడుతున్నారే. మరి ఈ 1 year మీరు ఏం చేశారు? నిద్రపోయారా? ఏం చేశారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం వైసీపీ వాళ్ళని. రాష్ట్ర స్థాయిలో మొదలుకొని గల్లీ లీడర్ వరకు ఈరోజు మీరు మాట్లాడుతుండడం నిరుద్యోగులను భ్రమంలోకి నెడుతున్నారు, నిరుద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఎంతో గౌరవంగా 1 year 1 సంవత్సరం చొప్పున వేతనాలు తీసుకున్నారు. నిన్ననే కోన శశిధర్ గారు చాలా క్లారిటీగా ఇచ్చారు. మీరు నవీన్ అనే వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆయన ఎగ్జామ్ రాశారు, ఫస్ట్ మార్కులు వచ్చాయి, కానీ ఆయనకు మీరు ఇవ్వలేదు పోస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారే. నవీన్ అనే వ్యక్తి 2016 నుండి SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ దాంట్లోనే ఆయన అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. ఆయనకి ఎగ్జామ్ రాసిన తర్వాత, నిబంధనల ప్రకారం ఎగ్జామ్ రాసిన తర్వాత వెరిఫికేషన్ కోసం ఆయన్ని పిలిస్తే ఆయన అటెండ్ కాలేదు, వెరిఫికేషన్కి పోలేదు. ఎందుకు అంటే ఆయన SCERT నుంచి ఆయన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోపోవాలి, కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోలేనందువలన ఆయన వెరిఫికేషన్కి పోలేదు. కాబట్టి ఆయనకి ఉద్యోగం రాలేదు. ఈవెన్ దో 1వ ర్యాంక్ వచ్చినా కూడా ఆయన రాలేదు. ఇంకొకటి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆయనకి 2 ర్యాంకులు వచ్చాయి. 1వ ర్యాంకు వస్తే 2వది 6వ ర్యాంక్ వచ్చింది. 2 ఎగ్జాముల్లోన 2 ర్యాంకులు వచ్చాయి. కానీ ఆయన ఫస్ట్ ర్యాంకుకు వచ్చిన దానికి కూడా ఆయన వెరిఫికేషన్ పోలేదు, 6వ ర్యాంకుకు వచ్చిన దానికి కూడా ఆయన వెరిఫికేషన్ పోలేదు. ఎందుకంటే ఆయనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి, తీసుకోలేదు కాబట్టి. ఇవన్నీ తెలిసి కూడా కోర్టుకి ఆయన మెట్లెక్కితే కోర్టు ఒకటే అడిగింది, మీరు ఇవన్నీ సబ్మిట్ చేస్తే కదా మీరు ఇది చేయాలని. అంటే గవర్నమెంట్ ఇక్కడ వాళ్ళ డొమైన్లో పెట్టింది, ఆయన లాగిన్లో పెట్టింది, నవీన్ అనే లాగిన్లో మీరు రండి అని చెప్పి పెట్టింది. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా వైసీపీ పార్టీ వాళ్ళు కేవలం మా లోకేష్ అన్న పైన బురద జల్లాలి, దేశవ్యాప్తంగా ఆయన పేరు మంచిగా వస్తుంది కాబట్టి ఆయన పైన బురద జల్లాలనే లక్ష్యంతోన ఈరోజు పని చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నా, మీరు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. 1 year తర్వాత వచ్చి ఇలాంటి నాటకాలు ఆడొద్దండి అని చెప్పి వైసీపీ నాయకులు అందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇంకా మా వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుల గురించి చెప్పాలంటే చాటాడు భారం ఉంది. ఆయన తాడేపల్లి నుంచి ఆయనకు ఒక మెసేజ్ వచ్చిందంట, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుల్లో అందరికంటే కూడా ఆయనకు ర్యాంకింగ్లో లాస్ట్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పెట్టిన ర్యాంకింగ్లో ఆయన జిల్లా అధ్యక్షుడిగా లాస్ట్లో ఉన్నాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన గట్టిగా తిట్టాడంట, ఏంది నువ్వు ఏం చేయట్లేదు అని చెప్పి. అందుకని ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉసోమంటే లేసి శవ రాజకీయాలు చేస్తాడు, చిల్లర రాజకీయాలు చేస్తాడు, చేతగాని రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన గురించి నిజంగా ఈరోజు ఏ చిన్నది దొరికినా గవర్నమెంట్ పైన బురద జల్లడం. వైసీపీ వాళ్ళకి వేరే ఇదే లేదు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి చాలామంది హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎస్వి మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా కోసం ఏం చేశారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కోసం ఏం చేశామనేది చర్చకు సిద్ధమా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఉత్తుత్తి మాటలు కాదు, మీరు నిజంగా చర్చకు సిద్ధమైతే నేను కూడా వస్తాను, రండి కూర్చొని మాట్లాడదాం. మీ హయాంలోన కర్నూలు జిల్లా అభివృద్ధి ఏం జరిగింది, మా హయాంలోన కర్నూలు జిల్లా ఎటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పి బహిరంగ చర్చకు పిలుస్తున్నాను మిమ్మల్ని. అంతే తప్ప చేతకాని మాటలు మాట్లాడొద్దండి, చిల్లర రాజకీయాలు చేయొద్దండి. పనికిమాలిన వాటిని ఇష్యూస్ని పట్టుకొని మీరు వాటిపైన పదే 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 మాట్లాడుతూ ఈ డిఎస్సి పైన చెప్తున్నా నేను, అదే ఎస్వి మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, డిఎస్సి పైన ఒక్కసారి మీరు అవగాహన తెచ్చుకోండి. మీ హయాంలో ఒక్కసారైనా డిఎస్సి వచ్చిందా అని నేను అడుగుతున్నా. మీరు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు, ఎన్ని అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు, అవన్నీ ఏమి పట్టించుకోకుండా
ఈరోజు మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మమ్మల్ని ఎలాగైనా బదనాం చేయాలి. కాబట్టి మీకు మంచి మార్కులు రావాలా జగన్మోహన్ రెడ్డితోనా? రావాలంటే మా ప్రభుత్వాన్ని తిట్టాలి. మా ప్రభుత్వాన్ని తిట్టాలంటే వేరే ఇష్యూస్ ఏమి లేవు. కాబట్టి ఎవడు దొరుకుతాడా, ఎవడు ఏదైనా కొట్లాట్లు వస్తే మా దగ్గరకు రండి, మేము మిమ్మల్ని తీరుస్తాం, దాన్ని కూటమి ప్రభుత్వం పైన పెడతామని చెప్పి కాసుకొని కూర్చున్నారు. ఈరోజు అక్కడ టీజీ భరత్ గారు కర్నూలు నియోజకవర్గంలో చాలా చాలా బాగా మంచి పనులు చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో మళ్ళీ మీరు పోటీ చేసిన గెలవలేని పరిస్థితుల్లో ఈరోజు కర్నూలు టౌన్ ఉంది. కాబట్టి ఆ భయంతోన కూడా మీరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి వైసీపీ నాయకులు అందరికీ హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా మీరు నిజాలు మాట్లాడండి, నిరుద్యోగులను భయభ్రాంతులకు గురి చేయొద్దండి. ఎప్పుడు చూసినా మీ అబద్ధాలు విని 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 ప్రజలకు నమ్మకం చచ్చిపోయింది. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదైనా మంచి పరిపాలన చేస్తారేమనే ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒకే ఒక్క ఛాన్స్ మన రాష్ట్రం 30-40 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. అవన్నీ కూడా తెలుసుకొని ప్రజలు, ఎందుకంటే మీరు విధ్వంసకరమైన పాలన చేశారు 2019 నుంచి 24 వరకు. మీరు ఇదే టీచర్స్ పోస్టులపైన ఇప్పుడు మాట్లాడుతున్నారే, ఈ టీచర్స్ని మీరు ఏ విధంగా హింస పెట్టారో తెలీదా? ఏ విధంగా మీరు వాళ్ళ టీచర్లు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే విజయవాడలోన వాళ్ళని ఎంత హింసకు గురి పెట్టారు, ఎంతమంది పైన మీరు కేసులు పెట్టారో టీచర్లు ఇప్పటికి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే టీచర్లకి మీరు జీతాలు ఎప్పుడు వేశారయ్యా? 15-20 తారీఖు వస్తే కూడా టీచర్లకి జీతాలు అందని పరిస్థితి నెలకొనింది అప్పట్లో. ఇదే టీచర్లు వాళ్ళ స్కూల్లోన వాష్రూమ్ బాగా లేకపోతే, వాష్రూమ్ ఫోటోల్లో సరిగా లేకపోతే టీచర్లకు మెమోలు ఇవ్వడం, ఎగ్స్ కరెక్ట్గా సప్లై పోతే హెడ్ మాస్టర్లకు మెమోలు ఇవ్వడం, ఎవరైనా సరిగా భోజనం ఇది చేయకపోతే హెడ్ మాస్టర్లకు మెమోలు ఇవ్వడం. ఇదే కదా మీరు టీచర్లకు ఇచ్చిన గౌరవం. అదే ఈరోజు మా లోకేష్ అన్న టీచర్లని సింగపూర్కు తీసుకెళ్ళి వాళ్లకు ఏ విధంగా బోధన చేయాలి, సింగపూర్లో ఉన్న ఏ విధంగా బోధన సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తారో అవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా బోధన ఏ విధంగా చెయ్యాలి, మార్చాలి అనే ఉద్దేశంతోన టీచర్లను సింగపూర్ తీసుకుపోయిన ఘనత మా లోకేష్ అన్నది, మా కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా టీచర్లని 2020 అప్పుడు మద్యం షాపుల ముందు నిలబెట్టిన ఘనత హీనమైన చరిత్ర వైసీపీ పార్టీ వాళ్ళది. చాలామంది బాధపడ్డారు. ఒక గౌరవమైన వృత్తిలో ఉండి, గురువు స్థానంలో ఉండి మేము మద్యం షాపుల ముందు కట్టి తీసుకొని, స్టిక్ తీసుకొని అక్కడ నిలబడాల్సిన పరిస్థితి దాపరించింది అని చెప్పి చాలామంది టీచర్లు బాధపడ్డారు. చాలామంది గౌరవనీయులైన గురువు గారులు బాధపడ్డారు. కాబట్టి మీరు ఏదో చల్లాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఎందుకంటే డిజిటల్ మహానాడిని కనీ విని ఎరగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా మేము సక్సెస్ చేశాం. దాదాపు 17.5 లక్షల మంది కార్యకర్తలు వీక్షించారు మా డిజిటల్ మహానాడుని. మేము మహిళకు అంకితం చేసాం ఈ మహానాడుని. ఇన్ని మేము సక్సెస్ఫుల్గా చేస్తే గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డులని ఈరోజు ఎక్కితే దాన్ని చూసి భయపడి డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి. ఎందుకంటే మరొక ముఖ్య విషయం, అదే డిజిటల్ మహానాడులో, అదే వర్చువల్ మహానాడులో, అదే హైబ్రిడ్ మహానాడులో ఒక దేశ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాం. మేము పార్లమెంట్లో ఉభయ సభల్లో బిల్లు పొందని లేకున్నా కూడా మహిళలకు 33% రిజర్వేషన్ని చట్టసభల్లో కల్పించే విధంగా మా పార్టీ నిర్ణయం తీసుకోవడం మీరు తట్టుకోలేకపోయారు. దానివల్లనే డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిజమే కదా, ఆకాశంలో సగం అవకాశంలో సగం ఉన్న మహిళలకు ఈరోజు 33% రిజర్వేషన్ కల్పించిన దేశంలో ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది మా తెలుగుదేశం పార్టీ మాత్రమే. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి
మా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా లోకేష్ అన్న అయితేనేమి, మహిళలకు ఇచ్చే గౌరవం ఇంకే పార్టీలో లేదు అని ఒక మహిళగా నేను చాలా గర్వంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి. మీ బుద్ధులు ఎందుకు మారుతాయని దేశమంతా చూస్తుంది, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అని ఒక నీచుడు తల్లిని చెల్లిని బయటకు గెంటేసిన ఒక వ్యక్తి మహిళలకు ఇంకేం గౌరవిస్తారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఈరోజు మీ అమ్మ విజయలక్ష్మి గారు ఎంత బాధతో లెటర్లు రాశారు. ఎక్కడ ఏదైనా జరిగితే నా ప్రాణాలు కూడా మరిది ప్రాణాలలాగా పోతాయన్న భయంతో ఆమె నిజంగా రోజు రోజు బాధపడుతుంది. సొంత బాబాయినే గొడ్డలితో నరికి చంపిన వ్యక్తే ఈరోజు మాట్లాడేది మా టీడీపీ పార్టీ గురించి. మీరు ఈరోజు సమాజంలో ఏ మెసేజ్ పంపిస్తున్నారు? మిమ్మల్ని గొడ్డలి పార్టీ అనుకుంటే ఇంకేమనాలి? మీ చిన్నాన్నను వదలట్లే, మీ కార్యకర్తల్ని వదలట్లే, అవతల పార్టీ నాయకులని వదలట్లే, ప్రజలని వదలట్లే. మాస్క్ కావాలన్న పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని వదలలే, అదే సుబ్రహ్మణ్యాన్ని మీ ఎమ్మెల్సీ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ని వదలలే. మీరే కదా అందరినీ గొడ్డలితో నరికి చంపింది. ఇంకా మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఎందుకు అనకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నా. ఏమి తెలియని వాడిలాగా ప్రెస్ మీట్లో కూర్చొని మీరు మాట్లాడుతుంటే అందరూ కూడా ఒకప్పుడు ఇది నిజమేమో అని భ్రమపడేవాళ్ళు. కానీ అదృష్టవశాత్తు తెలుగు మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి భ్రమలన్నీ తొలగిపోయాయి. ఆయన చేస్తున్నటువంటి అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా స్వయంగా వాళ్ళ చెల్లెళ్ళే బయటికి తీస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా ప్రజల కోసం మేం బాధ్యతాయుతంగా పనిచేయాలనుకుంటే మీరు రండి, మీరు ఫీల్డ్లో తిరగండి, ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము మీకు సహకరిస్తాం. మేము ఈరోజు అధికారంలో ఉన్నా కూడా మీరిచ్చే సలహాలు తీసుకుంటాం. అది మా గొప్పతనం. ఏ రోజైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ప్రజల మధ్యకు వెళ్ళారా? అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా అటాక్ చేస్తారేమో అని. చెట్లు ఉంటే పర్యావరణానికి హాని అని తెలిసినా కూడా చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు. బ్లాక్ చున్నీ వేసుకున్నా కూడా వాళ్ళని పక్కకు పంపించేవాళ్ళు. ఎందుకంటే భయం. ఇవన్నీ చేసిన మీరా ప్రజల గురించి మాట్లాడేది? ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. ప్రజల గురించి ఏదైనా చేస్తుందంటే అది మా తెలుగుదేశం పార్టీ మాత్రమే, మా కూటమి ప్రభుత్వం మాత్రమే. ఈరోజు రాజధాని గురించి అనవసరంగా మీరు మాట్లాడి రాజధాని లేని రాష్ట్రంగా మీరు అందరు ఆంధ్రప్రదేశ్ ప్రజలని మనసుని బాధ పెట్టారు. 3 రాజధానులు అన్నారు. ఫస్ట్ ఏమో ఇదే రాజధాని ఉన్ని పర్వాలేదు అన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. మరి అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్ అన్నారు. అసలు మీకు మతి స్థిమితం ఉందా లేదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా. లేదంటే డాక్టర్ కన్నా చూపించుకోండి. ఒక వ్యక్తి ఒక మాట మీద నిలబడతాడు. అది మీరే అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మాట తప్పము మడమ తిప్పమన్న వ్యక్తే ఈరోజు రాజధాని విషయంలో ఎన్నిసార్లు మాట తప్పారు, మడమ తిప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు, అన్నీ చూస్తున్నారు. ఏది ఎప్పుడు కావాలో అప్పుడు వాళ్ళు కరెక్ట్గా సమాధానం ఇస్తున్నారు. ఆ సమాధానమే 2024 ఎలక్షన్. గూపు గుయ్యమనేలాగా కొట్టారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయి. దాంతో మీకు 11 సీట్లు వచ్చినా కూడా ఈరోజు ప్రజల గురించి మీరు మాట్లాడట్లేదు, ప్రజల గురించి మీరు బాధపడట్లేదు. నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మీరు బాధపడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను ప్రజల సమస్య పైన మాట్లాడతాను అసెంబ్లీలో అని చెప్పి మాట్లాడుతున్నారు. నీకెందుకయ్యా? ప్రజల సమస్యలు పట్టించుకోలేని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలా? నిన్ని పులివెందుల వాళ్ళు ఓట్లేసి గెలిపించింది నీవు ఇంట్లో కూర్చోడానికే కాదు కదా.
అసెంబ్లీలో ఏదైతే పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో వెళ్ళి ప్రజల సమస్యల గురించి మాట్లాడమనే కదా పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ అవేమీ లేకుండా నాకు ప్రతిపక్ష హోదా రావాలి, నేను అసెంబ్లీలో కూర్చోవాలి, అప్పుడు కానీ నేను మాట్లాడను. అది కూడా మొన్న వెళ్ళారు మీరు. ఎందుకంటే అసెంబ్లీలోన సైన్ పెట్టకపోతే మీ ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోతుందనే భయంతోన కేవలం 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి సైన్ పెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఇప్పటికైనా మీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఆయన ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నాడో తెలుసుకొని మీ జగన్మోహన్ రెడ్డి గారిని మారిస్తే బాగుంటుందని చెప్పి సలహా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము చేసిన అభివృద్ధి పనుల గురించి ఖచ్చితంగా మళ్ళీ నేను ప్రెస్ మీట్లో చెప్తాను. మేము ఈరోజు కేవలం అభివృద్ధి పైన, సంక్షేమం పైన మాత్రమే దృష్టి సారించాం. వైసీపీ పార్టీ నాయకుల పైన మేము దృష్టి సారించలేదు. అలా దృష్టి సారిస్తే మీరు చాలామంది మీరు చేసిన అవినీతులన్నీ బయటకు వచ్చి మీరు ఖచ్చితంగా జైల్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి మెగా డిఎస్సి పైన మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు.